ఎం న్యూస్ కి స్వాగతం. జనసేన పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు తగిన గుర్తింపు ఉంటుందని, దానికి తానే నిదర్శనమని చాగంటి మురళీకృష్ణ అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా DCMS చైర్మన్ గా పనిచేసే అదృష్టాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటారని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందిస్తారన్నారు. తమ నేత చాగంటి మురళికి DCMS చైర్మన్ పదవి దక్కడంతో కూటమి పార్టీల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. మురళిని పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఆయన స్వగ్రామం లక్ష్మణేశ్వర వరకు బాణసంచా కాలుస్తూ భారీ ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ రోజు నా మీద నమ్మకం ఉంచి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకంతో ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి DCMగా నియమించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలండి. కృతజ్ఞుడై ఉంటానని చెప్పేసి, అదేవిధంగా పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని నేనే నిదర్శనం అండి. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఈరోజు కష్టపడితే మనం ఏదైనా సాధించవచ్చు అనేది మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువతని తయారు చేస్తానని చెప్పారో, అదే విధంగా ఈరోజు యువతను నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడూ నా జన్మాంతం రుణపడి ఉంటానని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ, నా వంతుగా ఈ DCMS సంబంధించినటువంటి ఎరువులు కానీ, అదేవిధంగా రైతులకి అందరికీ కూడా ఏ విధమైనటువంటి సహకారం అనేటప్పటికీ కూడా నేను వెంటే ఉంటూ నా వంతు నేను కృషి చేస్తానని, నా మీద ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞుడినై, అదేవిధంగా నా ఈ ప్రయాణంలో నా వెంటే ఉంటూ నా తమ్ముళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.